వెల్కమ్ టు సోఫియా కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? మీరందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు మన ఇంట్లో ఉన్న వాటితో నేను ఈరోజు రెసిపీ చేసి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. ఇంట్లో అయితే ఇలాంటి పాపడైతే ఇంట్లో ఉంటాయి కదా! ఇలాంటి కాకపోయినా నార్మల్ ప్లెయిన్‌గా ఉండే పాపడ్స్ ఉంటాయి కదా! వాటితో ఈరోజు కోఫ్తా చేద్దాము. ఇక్కడైతే నేను 5 పాపడ్లు తీసుకున్నాను. అంటే ఇవి మిరియాలతో చేసిన మసాలా పాపడండి. ఆ పాపడ్ తీసుకున్నాను. లేదు ప్లెయిన్ పాపడ్ ఉందనుకుంటే మీరు ఆ పాపడ్ తీసుకొని ఈ విధంగా మిక్సీ అయితే చేసేసుకుందాము. ఫైన్ పౌడర్‌గా చేసుకుంటే సరిపోతుంది. బరకగా అయినా పర్వాలేదు. చూస్తున్నారు కదా! ఇక్కడైతే నేను బరకగా మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు అదే మిక్సీలో ఒక కొత్తిమీర కట్ట అండి. దాంతో పాటు కొద్దిగా పచ్చిమిర్చి, ఒక్క పచ్చిమిర్చి నేనిక్కడ వాటిని ఏమంటారు వేర్లు తీసేసి ఆహ్, ఆకులు కాకుండా వాటి బంచెస్ గూడా వేస్తున్నాను. అంటే స్టెమ్స్ గూడా వేస్తున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి ఒక్కటే ఒకటి పచ్చిమిర్చి బాగా కారంగా ఉంది. అందుకని చెప్పి నేను ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాను. దాంతో పాటు కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ మాత్రం పాపడ్ ఫ్లేవర్‌తో ఆహ్, కో చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇక్కడైతే నేను మంచిగా మిక్సీ పట్టేసుకున్నాను. చూస్తున్నారు గదా! కొత్తిమీర, పచ్చిమిర్చి. ఆ తర్వాత ఒక 3 ఆలుగడ్డలనైతే నేనిక్కడ మంచిగా ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత మీరు ఈ విధంగా తురుముకోండి. లేదు అనుకుంటే స్మాషర్‌తో మంచిగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను స్మాషర్ కాకుండా తురుముకుంటున్నాను. ఈ విధంగా మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవాలనుకుంటే కొద్దిగా ఆలుగడ్డలు ఎక్కువగా తీసుకోండి పొటాటోస్. ఈ విధంగా తురుముకున్న పొటాటోస్ ఉంది కదా! అది ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా పాపడు, అది కూడా వేసేసుకుందాం పౌడర్. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ అజ్వాన్. ఎందుకంటే మనం ఇందులో మసాలా వేస్తున్నాము, పాపడ్ వేస్తున్నాం కాబట్టి కొంచెం డైజెషన్ కావడం కోసం ఇవి 2 కూడా వేసుకున్నాను. దాంతోపాటు కారం పౌడర్, నేను ఎర్ర కారం పౌడర్ అండి, కాశ్మీరీ లాల్ పౌడర్. దాని తర్వాత సాల్ట్. ఎందుకంటే మనకు పాపడ్లో కూడా సాల్ట్, కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ప్లెయిన్ పాపడ్లో అయితే అవసరం లేదు. ఇక్కడ మనము మిగిలిపోయిన పాపడ్ కూడా వేసేసుకున్నాను. తర్వాత శనగపిండి అండి. శనగపిండి మనము పొటాటోస్‌కి కొంచెం అంటే వాటర్ లేకుండా ముద్దలాగా అయిపోయే వరకు కొద్దిగా మీరు శనగపిండి అయితే వేసుకుంటూ కలుపుకోండి. అంటే స్టిక్కీగా ఉండకూడదు. అలా అని చెప్పి గట్టిగా ఉండకూడదు. ఆ విధంగా చూసి మీరు శనగపిండి అయితే కలుపుకోండి. ఈ విధంగా నేనైతే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. మీకు ఎంత కావాలో దాన్ని బట్టి చిన్న చిన్నగా, పెద్ద పెద్ద ఉండలు లేదా మంచిగా కబాబ్ షేప్‌లో గానీ చేసేసుకోవాలంటే చేసేసుకోండి. ఇక్కడైతే నేనైతే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్న వాటిని మనం ఒక్కసారి ఆయిల్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి విరిగిపోతాయి. అందుకని ఫస్ట్ ఒకటైతే వేసి చూడండి. ఆ తర్వాత మిగతాయన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా చేస్తారు కదా! ఫస్ట్ టైం చేస్తే అయ్యో విరిగిపోయాయి మళ్ళీ ఆయిల్ అంతా పాడైపోతుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి ఒక్కటే చిన్నది వేసి చూడండి. అది విరిగిపోకుండా ఉంటే మీరు అన్నీ వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! ఈ విధంగా బ్రౌన్ కలర్‌లో వచ్చే వరకు మనము మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ కూడా ఏం పీల్చుకోదండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ వైస్ బావుంటుంది. టేస్ట్ వైస్ బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ అండి. కొత్తగా ఉండే రెసిపీ కూడా. ఎందుకంటే కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితో సర్దుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఒక పాన్ పెట్టేసి మంచిగా ఆయిల్ వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను. మంచిగా కట్ చేసిన వెల్లుల్లి. ఆ తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు ఒకటి పెద్ద ఉల్లిపాయ, మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ. ఆ తర్వాత జీలకర్ర మర్చిపోయానండి. అందుకే నేను తర్వాత వేశాను. ఫస్ట్ జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఆ తర్వాత పసుపు, కారం. దాని తర్వాత మనము జీలకర్రను నేను తురుముకున్నానంటే మంచిగా దంచుకున్నాను ఫ్రెష్ జీలకర్రను. అది ఇందులో వేసేసుకుందాము. ఆ తర్వాత మంచిగా కలిపేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ మీదకొచ్చిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా! అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఆయిల్ మీదకొచ్చే వరకు కలిపేసుకుందాం. చాలామంది నా వీడియో చూస్తున్నారండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి.
మీకు నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా దగ్గరకొచ్చింది. ఇప్పుడు మనము ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుందాం. ఎందుకంటే నేను కూరగాయలు లేనప్పుడు చేసుకోవచ్చు ఈ రెసిపీ అని చెప్పాను కదా! అందుకే టమాటాలు కూడా లేనప్పుడు ఈ విధంగా ఒక దహి ప్యాకెట్ అంటే ఒక చిన్న రూ. 10 ప్యాకెట్ తీసుకొచ్చుకొని పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది. లేదు కొద్దిగా టమాటాలు వేసుకోవచ్చు అనుకుంటే 1, 2 టమాటాలు వేసుకున్న తర్వాత అవి మగ్గిన తర్వాత కొద్దిగా పెరుగు వేసేసుకోండి. అలా అయినా పర్వాలేదు. ఇక్కడ మొత్తానికి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా గ్రేవీ కూడా వస్తదండి. చూస్తున్నారు కదా, నేనైతే పెరుగు వేసిన తర్వాత కలిపేసుకున్నాను. ఆయిల్ అంతా మీదకొచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక్కసారి తీసిన తర్వాత చూడండి, ఆయిల్ ఇంకా మీదకొచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని మనకు వాటర్ వేయలేదు కదండి, ఇంతవరకు వాటర్ వేయలేదు. అందుకే నేను మిక్సీ పట్టాను కదా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్, అందులోనే మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకు కోఫ్తాలు అంటే పాపడ్ కోఫ్తాలు అయితే బాయిల్ అయ్యాయి. అంటే మనము డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ నేను ఉప్పు చూస్తున్నానండి. ఎప్పుడు కానీ ఉప్పు చూడాలి. లేకపోతే మనం కొంతమంది ఉప్పు చూసే అలవాటు ఉండదు. కొంతమంది ఉప్పు చూసి ఆహ్, కర్రీలు చేస్తూ ఉంటారు. కొంతమంది అందాజతోనే ఏస్తూ ఉంటారు. ఇక్కడైతే నేను ఇంకొద్దిగా వాటర్ వేశాను. దాంతో పాటు లాస్ట్‌లో గరం మసాలా వేసేసి ఒక్కసారి కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని మనము ఒక 2 మినిట్స్ మూత అయితే పెట్టేసుకొని దీన్ని మంచిగా మరగనిద్దాము. ఆ తర్వాత చూడండి కొద్దిగా మరుగుతుంది. ఇప్పుడు మనము కోఫ్తాలు అయితే వేసేసుకుందాం. మసాలా కోఫ్తాలు పాపడ్‌కి అవి వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. వితిన్ ఒక 5 మినిట్స్ 6 మినిట్స్‌లో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువ ఉడికించవలసిన అవసరం అయితే లేదు. ఇక ఒక 5-6 మినిట్స్ మూత పెట్టేసి మనము ఉడికించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా మీదకొచ్చేసింది. కోఫ్తాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే కామెంట్ సెక్షన్‌లో మేము ట్రై చేసాం, రెసిపీ చాలా బాగుందని చెప్పి ఒక్క కామెంట్ చేస్తే సరిపోతుందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్‌లో నేను కసూరి మేతి వేస్తున్నాను. ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చిందనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.